Thank you for your supporting, sir. Thank you, sir. Okay, thank you, Thank you madam. for Format Educational Academy. Sir, I got DL and JL also. Congratulations. Yeah. Yes, sir. DL 1:2 వచ్చిన తర్వాత మీకు కాల్ చేశాను సార్. అవును. అంటే మీరు అంటే సజెషన్స్ ఏమైనా కావాలని కాల్ చేశారు. మీరు మంచిగా ఏంటి రెస్పాండ్ అయ్యారు సార్. అండ్ మీ మెటీరియల్ అంటే మీ సహకారం వల్లనే దాదాపుగా నేను ఈ జాబ్ సాధించాను అనుకుంటున్నా సార్. ఎందుకంటే మీ మెటీరియల్ అయినా మా లెక్చరర్స్ మరి చెప్పే విధానం లెక్చర్ విధానం అయినా దాదాపుగా మాకు చాలా హెల్ప్ అయింది సార్. నాకైతే నేను 2019లో 1:2 వచ్చింది సార్. కానీ నేను డెమో సరిగ్గా ఇవ్వలేకపోయాను. Yes. అంటే ఇంత పర్ఫెక్ట్ గా లెసన్స్ వినడం కానీ లెక్చర్ వినడం కానీ లేకపోవడం వల్ల నేను ఇవ్వలేకపోయాను. కానీ ఈసారి ఆన్లైన్ క్లాసెస్ వినడం మీ సజెషన్స్ తీసుకోవడం వల్ల నేను ఈసారి 1:1 లో కూడా ఉన్నాను సార్. లాస్ట్ టైం 1:2 వచ్చింది కానీ మిస్ అయింది. డెమో సరిగ్గా ఇవ్వలేకపోయాను సార్. ఈసారి కానీ మాత్రం ఈసారి చాలా హెల్ప్ అయింది సార్. మీ ఎడ్యుకేషనల్ అకాడమీ మాత్రం చాలా హెల్ప్ అయింది సార్. మీరు కూడా చాలా హెల్ప్ చేశారు సార్. నేనేం చేయలేదు, మీరు ఎఫర్ట్స్ పెట్టిరమ్మా. మేము చేసింది జస్ట్ గైడ్ చేసాం, అందరికి మేము గైడ్ చేసాం. ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా మీరు మంచిగా రెస్పాండ్ అయ్యారు సార్. మంచిగా మాకు సజెస్ట్ చేశారు, ఇట్లా ఏ టాపిక్ తీసుకోవాలి సార్ ఏంటి మరి అని అన్నా కూడా ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా మీరు సరిగా రెస్పాండ్ అయ్యారు సార్. థ్యాంక్ యూ జ్యోతి గారు. ఆల్ ది బెస్ట్. మీరు కూడా థ్యాంక్ యూ సార్. ఎట్లయితే రెస్పాండ్ అయ్యానో నెక్స్ట్ కమింగ్ మీ పిల్లలు స్టూడెంట్స్ ఎవరైనా మిమ్మల్ని అడిగినా కూడా ఆ రకంగా రెస్పాండ్ కాండి. ఆ రకంగా చైన్ సిస్టమ్ లో మనం తెలంగాణలో ఎడ్యుకేషన్ డెవలప్ చేద్దాం. సో మనం మీ దగ్గర ఉన్న మెటీరియల్ కానీ చాలా మంది మన మెటీరియల్ ని సార్ మనం ఎందుకు ఇస్తున్నాం, మిగతా వాళ్ళకు వద్దు సార్ మనమే వాడుకుందాం అన్న సందర్భాలు కూడా ఉంటాయి. నేను ఒకటే అన్నాను, మెటీరియల్ కానీ నోట్స్ కానీ అది మనం ఆపితే ఆగేది కాదు. పోనీయండి, నేర్చుకోనియండి. మనం ఏం చేయగలుగుతాము. చాలా వరకు తెలంగాణలో అది కూడా సార్ అంటే మామూలుగా ఏ ఎడ్యుకేషనల్ అకాడమీ ఉన్నా కూడా ఏంటి అంటే జస్ట్ టైం లిమిట్. ఓకే, 6 మంత్సా, 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, ఈ టైం అయిపోయిందా 1 అవర్ కూడా లేట్ కాకుండా 1 మినిట్ అంటే ఈ టైం అయిపోయిందా ఆ టైం లోపు తీసేస్తున్నారు సార్. కానీ మీరు మాత్రం అట్లా తీసేయలేదు సార్. yes, అంటే వీడియోస్ ఆల్రెడీ ఇప్పటికే యాప్ లో ఉన్నాయి సార్. yes. అది కూడా హెల్ప్ అయింది సార్. మళ్ళీ మేము ఒకసారి ఏంటి అంటే మేము అరే క్లాసెస్ ఏం విన్నాం మరి టాపిక్ ఇట్లా తీసుకున్నాం కదా అప్పుడేం చదివాము, అది కూడా చాలా హెల్ప్ అయింది సార్. నేను అది కూడా చెప్దాం అనుకున్నా. ఎందుకంటే వేరే ఎడ్యుకేషనల్ అకాడమీస్ ఏంటి అంటే జస్ట్ టైం అవుట్ 3 మంత్సా మీరు ఈ టైం వరకు ఇంత తీసుకున్నారు, అమౌంట్ పే చేసారు, ఇక మీకు మాకు సంబంధం లేదు కథ అక్కడికే అయిపోయింది సార్. కానీ మీ ఎడ్యుకేషనల్ అకాడమీ మాత్రం అలా కాలేదు సార్. అది అంటే నాకు గ్రేట్ అనిపించింది. ఎందుకంటే మీరు స్టూడెంట్స్ ఫ్యూచర్ కూడా చూస్తున్నారు సార్. అంటే జస్ట్ మనీ పర్పసే కాకుండా వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఎంతవరకు హెల్ప్ అవుతుందో అంతవరకు ఉంచుతున్నారు సార్. అది గ్రేట్ సార్ అసలు. నేను యాక్చువల్ గా మీకు తెలుసు, అది కూడా చెప్పాలనుకున్నా సార్. ఆగస్టు నుంచి జూన్ వరకే ఇస్తానన్నాను. ఆగస్టు నుంచి జూన్ వరకే సార్ అన్నాము. జూన్ పోయింది, డిసెంబర్, ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి కూడా వచ్చింది. అదే సార్ మాకు అంటే ఇంటర్వ్యూస్ కాలేదని మీరు అలాగే ఉంచారు యాప్ లో. ఎస్. అంటే రికార్డెడ్ వీడియోస్ అవన్నీ మా కోసమే అంటే ఉంచినట్లు అనిపించింది సార్. ఎందుకంటే నేను మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను క్లాసెస్ చూడలేదు. కానీ మళ్ళీ ఇక ఇంటర్వ్యూ అనగానే మళ్ళీ ఓకే నేను ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నా, ఇంకా ఏమైతుంది అనేది చూసాను సార్. అది హెల్ప్ అయింది సార్ బాగా. మేడం అది చాలా హెల్ప్ అయింది సార్. దట్ గ్రేట్ సార్ మీరు. కానీ ఎందుకంటే అంటే ఓన్లీ మనీ పర్పసే కాకుండా స్టూడెంట్స్ ఫ్యూచర్ కూడా ఆలోచించి అలాగే చేస్తారు. అది బాగా నచ్చింది సార్ నాకైతే. మేడం ఎంతమంది ఉమెన్స్ ఇంటి దగ్గర ఉండి ఇది ఒక ఉద్యమం అనుకోవాలి, yes sir. అది కూడా విప్లవాత్మకమైనటువంటి అంటే ఉద్యమం ఇది. ఇప్పుడు మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నారు, మేము వేరే దగ్గరికి వెళ్ళి చదవలేము. ఆన్లైన్ యాప్ ఉంటేనే మేము చదవగలుగుతాం. అది కూడా ఇప్పుడు వేరే ఆఫ్లైన్ వెళ్ళినా వేరే దగ్గరికి వెళ్ళాలి, రూమ్ తీసుకోవాలి, పిల్లలు మాతో ఉండడం కూడా కష్టంగా ఉంటుంది కదా సార్. అదే ఇంట్లో అయితే మేము చదువుకోగలుగుతాం, ఏగలుగుతాం. ఆన్లైన్ గ్రేట్ ఏంటి థింకింగ్ అన్నమాట. బాగా హెల్ప్ అయింది సార్ నాకైతే. ఐఎమ్ సో హ్యాపీ సార్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ జ్యోతి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ఫార్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ. థ్యాంక్ యూ జ్యోతి గారు. సో యాక్చువల్గా నేను థ్యాంక్ యూ. ఏదైతే డ్రీమ్ అనుకున్నానో, వాళ్ళు ఇంటి దగ్గర ఉండి కూడా ఒకటే అనుకున్నాను, ఇంటి దగ్గర ఉండి కూడా లేదు సార్, మాకైతే చాలా హెల్ప్ అయింది సార్. అంటే హ్యాజ్ హౌస్ ఇప్పుడు వైఫ్. హౌస్ వైఫ్, హౌస్ మేకింగ్ వాళ్ళు చాలా మంది హౌస్ మేకర్స్ ఉంటారు. అవును. వాళ్ళు ఏంటి వెళ్ళి చదువుకోలేరు ఎక్కడ, అంటే ఆఫ్లైన్ లో వెళ్ళి అక్కడ ఉండి చదువుకోలేని వాళ్ళు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. అవును. వాళ్ళు అట్లా పంపించలేదు ఎట్లా? నాకు ఒక పాప ఉంది సార్, చిన్న పాప. ఆ, నేను వెళ్ళలేను ఎక్కడికి. ఆ, సో నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ సార్. ఇంతమంది మహిళలు ఉమెన్స్ క్వాలిఫై కావడం అనేది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. అట్ ద సేమ్ టైం జెంట్స్ తో పాటు కూడా, అంటే వాళ్ళు తక్కువ మంది అయినా ఉమెన్స్ చాలా మంది, వీళ్ళందరూ కూడా చిల్డ్రన్స్, చిన్న చిన్న కిడ్స్ ఉన్న వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఎస్ పెద్దవాళ్ళు సార్. కూడా ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ప్రిపేర్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడో చదివారు బట్ సబ్జెక్ట్ అవును ఉంది, సార్. బట్ ఇప్పుడు మాత్రం మళ్ళీ చదువుదాం ఒకసారి, మంచి అవకాశం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. అదే సార్, అదే జరిగింది సార్. అంటే మీ మెటీరియల్ అయినా కూడా, ఇప్పుడు లెక్చర్స్ అయినా ఓన్లీ ఇప్పుడు ఏంటి ఆన్లైన్ అంటే ఆన్లైన్ కాకుండా మళ్ళీ రికార్డెడ్ వీడియోస్ ఉండడం, అవి మేము అవును. మళ్ళీ రిపీటెడ్ గా చదవడం, చదవడం. చూడడం, అర్థం కాని దగ్గర చూడడం,